లెపిడాప్టెరా సమూహానికి చెందినటువంటి కాయతొలుచు పురుగు రోగనిరోధక చూపుతుందా లేదా అనేది పర్యావరణవేత్తల ఆందోళన ప్రకారం చేస్తున్నటువంటి ఆందోళనను బట్టి చూస్తే తప్పనిసరిగా కొంతకాలం తరువాత లెపిడాప్టెరా సమూహానికి చెందినటువంటి వాళ్ళ ఆందోళన సరైనటువంటి ఆందోళన. లెపిడాప్టెరా సమూహానికి చెందినటువంటి ఈ కీటకాలు తమ యొక్క రోగ నిరోధక శక్తిని చూపుతాయి. అయితే దాన్ని నివారించడానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు బయోటెక్నాలజీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు సంయుక్తంగా చెప్పినటువంటి మెథడ్ ఏంటంటే, ఒక పొలంలో ఏదైనా ఒక ప్రాంతంలో మనం పండించినటువంటి పంటలో ఏదైనా ఒక ప్రాంతంలో బీటీ కాటన్ పండిస్తుంటే ఆ ప్రాంతంలో బీటీ కాటన్తో పాటుగా 4-5 వరుసలు సాధారణమైనటువంటి వంగడాలను నాటమని సూచించారు. అంటే ఏంది వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ ప్రాంతంలో ఇది బీటీ కాటన్, ఇది మొత్తం ఈ ప్రాంతం అంతా బీటీ ప్రాంతం. ఈ ప్రాంతంలో బీటీ జన్యు అనువర్తిత పంట అయినటువంటి బీటీ కాటన్ లేదా బీటీ పంటను పండించాలి. మరి మిగిలినటువంటి ప్రాంతంలో సాధారణమైనటువంటి పత్తిని పండించాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, దీన్ని గ్రిడ్ వ్యవసాయ విధానం అంటారు. గ్రిడ్ వ్యవసాయ విధానంలో 4 వరుసల్లో బీటీ పంట వేసినటువంటి 4 ప్రాంతాల్లో మిగిలినటువంటి బీటీయేతర పంటలు లేదా సాధారణంగా మనం పండించేటువంటి పంటలను ఈ ప్రాంతంలో వేయాలని, మిగిలిన ప్రాంతంలో బీటీ. తద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి లెపిడాప్టెరా సమూహానికి చెందినటువంటి కీటకాలు వాటికి భుజించడానికి అవసరమైనటువంటి పంటను మిగిలిన ప్రాంతంలో అందించడం జరుగుతుంది. ఒకవేళ కొంతకాలం తర్వాత ఇదే కీటకానికి రోగనిరోధక శక్తి సంభావించడానికి ఎటువంటి అవకాశం ఉండదు గ్రిడ్ వ్యవసాయ విధానం ద్వారా లేదా గ్రిడ్ పత్తి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా. మూడవ ఆందోళన ప్రకారం ఏం జరుగుతుంది, ఒకవేళ ఈ ప్రాంతంలో బీటీ పంటను పండించడం ద్వారా ఈ లెపిడాప్టెరా కీటకాలన్నీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లెపిడాప్టెరా సమూహానికి సంబంధించినటువంటి కీటకాలన్నీ ఒక ఆవరణ వ్యవస్థ నుంచి అదృశ్యమైపోయాయి అనుకోండి. ఫాలోయింగ్, ఒక ఆవరణ వ్యవస్థ నుంచి లెపిడాప్టెరా సమూహానికి చెందినటువంటి కీటకాలన్నీ అంతరించిపోతే, కీటకాలు ఒక ఆవరణ వ్యవస్థలో అంతరించమైతే కీటకాలకు ఆహారాన్ని అందించే జీవులు మరియు కీటకాల మీద ఆధారపడి జీవించే జీవులు, కీటకాలకు ఆహారాన్ని అందించే జీవులు, వాటి మధ్య సమతాస్థితి లేదా సమతౌల్యం దెబ్బతింటుంది. ఎందుకంటే భూమి యొక్క జీవావరణ వ్యవస్థలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి జీవులు కీటకాలు లేదా ఆర్థ్రోపోడా సమూహానికి చెందిన జీవులు. లార్జెస్ట్ ఫైలం ఆన్ ఎర్త్, భూమిపై ఉన్నటువంటి అతిపెద్ద వర్గం ఆర్థ్రోపోడా. ఈ ఆర్థ్రోపోడా సమూహానికి చెందినటువంటి జీవులకు అవసరమైనటువంటి ఆహారం లభించలేదు. ఇఫ్ దే డజంట్ గెట్ సఫిషియంట్ ఫుడ్, అంటే ఇవి అదృశ్యమైపోవడం ద్వారా ఏమవుతుంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి జాతుల మొక్కలన్నీ విపరీతంగా పెరుగుతాయి. ఒకవేళ ఇవి మరణించిన తర్వాత ఇవే లేవనుకోండి, వీటిని ఆహారంగా తీసుకున్నటువంటి జీవుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహార వలయాన్ని ఇలా చూసుకుందాము. గడ్డి మీద ఆధారపడి ఫర్ ఎగ్జాంపుల్ కీటకాలు గడ్డి మీద, మిడత లేదా కీటకాల మీద ఆధారపడి కప్ప మీద ఆధారపడి పాము మీద ఆధారపడి గ్రద్ద ఉందనుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కీటకం అత్యంత క్రూషియల్ ప్లేస్లో ఉంది. దీన్ని ఆహార వలయం అని అంటారు.
దీన్ని ఏమంటారు? ఆహార వలయం అని అంటారు. ఆహార వలయంలో సాధారణంగా ఈ మధ్యలో ఉన్నటువంటి కప్ప మరియు కీటకాలు అత్యంత ప్రాముఖ్యతను కలిగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కీటకాలు ఈ ఆవరణ వ్యవస్థ నుంచి అదృశ్యమయ్యాయి. జన్యు అనువర్తిత పంటల ద్వారా ఏం చేస్తున్నాము? లెపిడాప్టెరా సమూహానికి చెందినటువంటి కీటకాలన్నింటినీ సంహరించేస్తున్నాం, లేదా వాటికి ఆహారాన్ని అందించట్లేదు. ఎప్పుడైతే కీటకాలన్నీ ఒక ఆవరణ వ్యవస్థ నుంచి అదృశ్యమైనవో, కీటకాలు లభించట్లేదు కాబట్టి ఈ గడ్డి జాతి మొక్కలన్నీ ఏమైపోతాయి? వీటి యొక్క సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇవి విపరీతంగా పెరగడం తద్వారా వీటిలో కొన్ని రకాలైనటువంటి కొన్ని రకాలైనటువంటి గడ్డి జాతి మొక్కల్లో పరాగ సంపర్కం జరగదు. కొన్ని రకాలైనటువంటి కీటకాల్లో పరాగ సంపర్కం జరగదు. పరాగ సంపర్కం అంటే గడ్డి మొక్కలలో ఉన్నటువంటి పుప్పొడి రేణువులను కీటకాలు తమ కాళ్ళ ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక ప్రాంతం నుంచి పురుష పుష్పం నుంచి ఆడ పుష్పానికి తీసుకువెళ్ళి పరాగ సంపర్కం అనే ప్రక్రియ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అంటే కీటకాలు లేకపోవటం వల్ల ఆ ఆవరణ వ్యవస్థలోని గడ్డి పెరగడం జరుగుతుంది, కానీ గడ్డి జాతులలో ఉన్నటువంటి సమతౌల్యం దెబ్బతింటుంది. గడ్డి జాతుల్లో ఉన్నటువంటి సమతౌల్యం దెబ్బతింటుంది. అంటే గడ్డి జాతుల్లో ఉన్నటువంటి సమతౌల్యం దెబ్బతింటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కప్ప. ఇప్పుడు కీటకాలు అంతరించిపోయినాక ఏమవుతుంది? కప్ప యొక్క జాతి తగ్గిపోతుంది. కప్ప యొక్క సంఖ్య రానాడైగ్రీస్ విపరీతంగా తగ్గిపోతుంది. ఎందుకని? కప్పకు ఆహారాన్ని ఎవరిస్తారు? కీటకాలు ఇస్తారు. ఎప్పుడైతే కప్ప తగ్గిపోతుందో పాముల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. పాముల సంఖ్య తగ్గిపోతుందో గ్రద్దల యొక్క సంఖ్య కూడా తగ్గిపోతుంది. అంటే ఆవరణ వ్యవస్థలో మొత్తం ప్రభావితం చూపుతుంది అనేది పర్యావరణవేత్తల ఆందోళన. ఇక్కడ ఒక చిన్న డీవియేషన్ ఉంది, మీరు జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గమనించుస్తే కీస్టోన్ స్పీసీస్ అంటారు. అలా ఆవరణ వ్యవస్థలో అత్యంత ప్రధానమైనటువంటి జాతులను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఆవరణ వ్యవస్థలోని అత్యంత ప్రభావితమైనటువంటి కప్ప మనం చూసాం. ఈ ఆహార వలయంలో ఉన్నటువంటి కప్ప అంతరించిపోయిందనుకోండి, మొత్తం ఆ ఆవరణ వ్యవస్థే షఫుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కీటకాలు అంతరించింది అనుకోండి, మొత్తం ఆవరణ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. అంటే కీస్టోన్ స్పీసీస్ అనగా ఒక ఆవరణ వ్యవస్థ లేదా ఆహార వలయంలోని అత్యంత ప్రధానమైనటువంటి జీవులను, ఒక ఆవరణ వ్యవస్థలోని అత్యంత ప్రధానమైనటువంటి జీవులను కీస్టోన్ స్పీసీస్ అంటారు. అందుకనే 2014 పెటా మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డును మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి శశి థరూర్ గెలుచుకోవటం జరిగింది. దేని గురించి? ఇతను యూజీసీకి ఒక లెటర్ రాశాడు. ఏమని? కాలేజీల్లో లేదా విద్యా సంస్థల్లో కప్పలపై విపరీతంగా పరిశోధనలు జరుపుతున్నారు. అంటే డిసెక్షన్స్, అంటే డిగ్రీ విద్యార్థులు కానీ లేకపోతే +2 చదివే విద్యార్థులు కానీ కప్పలపై విపరీతంగా పరిశోధనలు జరపడం ద్వారా, కప్పలను ఎక్కువగా విస్తృతంగా వినియోగించడం ద్వారా, కప్ప కీస్టోన్ స్పీసీస్ కనుక కప్ప యొక్క సంఖ్య తగ్గిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మొత్తం ఆవరణ వ్యవస్థ అంతా కొల్లాప్స్ అవుతుంది. తద్వారా ఇతను ఏం చెప్పాడు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఒక లెటర్ రాశాడు, ఒక ఫిర్యాదు చేశాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ డిగ్రీ స్థాయిలో కానీ జీవులను ప్రత్యేకించి డిసెక్షన్స్ లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయిలో జరిగే డిసెక్షన్స్ అన్ని వీటి మీదే ఉంటాయి. సాధారణంగా కీటకాలను లేదా బొద్దింక లేదా కప్ప వంటి జీవులను ఇవి కీస్టోన్ స్పీసీస్ కనుక ఆ ఆవరణ వ్యవస్థ మొత్తం ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. ఓకే, తద్వారా అతను చేసినటువంటి రికమెండేషన్కి గాను, అతను చేసినటువంటి రిక్వజిషన్కి గాను శశి థరూర్ గాట్ ద పెటా మ్యాన్ ఆఫ్ ఇండియా అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. అంటే సో ఒక ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి కీటకాలను సంహరించరాదు అనేది పర్యావరణ వేత్తల యొక్క ఆందోళన. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? జన్యు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అభివృద్ధి చెందినటువంటి బీటీ కాటన్ లేదా బీటీ బ్రింజాల్, ఈ రెండు పంటల ద్వారా బీటీ కాటన్ లేదా బీటీ బ్రింజాల్ ద్వారా వచ్చినటువంటి పంటలు వీటి ద్వారా ఎట్టి పరిస్థితుల్లో లెపిడాప్టెరా సమూహానికి చెందినటువంటి కీటకాలను కూడా ఇవి సంహరించడం లేదు. ఇవి జస్ట్ సుప్తావస్థను మాత్రమే కలుగజేస్తున్నాయి. సుప్తావస్థను కలుగజేయటం అంటే ఒకవేళ ఆ కీటకం ఆ జన్యు సాంకేతిక బీటీ కాటన్ యొక్క ఆకును కానీ
పుష్పాన్ని కానీ లేదా మొగ్గను కానీ భుజించినప్పుడు కొద్ది మొత్తంలో భుజించగానే వాటి యొక్క జీర్ణ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రభావితం చెంది అవి సుప్తావస్థను చెందుతాయి. సుప్తావస్థ అంటే చనిపోవటం కాదు. సుప్తావస్థ అంటే వెంటనే అవి నిర్వీర్యం, కొంతకాలం పాటు ఎటువంటి జీవక్రియలు లేకుండా కొంతకాలం నిర్వీర్యంగా ఉంటాయి. తర్వాత 2-3 రోజుల తర్వాత తమ యొక్క దైనందిక చర్యలను ప్రారంభిస్తాయి. అందువలన ఈ కీటకాల యొక్క మరణం లేదా లెపిడాప్టెరా సమూహానికి చెందిన కీటకాల యొక్క మరణం అనేది జరగదు. తద్వారా ఈ పర్యావరణవేత్తల యొక్క ఆందోళనను కొట్టివేయడం జరిగింది. నెక్స్ట్ 4th, ఇది బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే బ్యాక్టీరియా. బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే బ్యాక్టీరియా, ఇది సాయిల్ బోర్న్ బ్యాక్టీరియా. ఇది ఒక నేల నుంచి లభించే బ్యాక్టీరియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నేల నుంచి లభించే బ్యాక్టీరియా కనుక ఒకవేళ ఇది నేలపై ఉందనుకోండి, బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే బ్యాక్టీరియా నువ్వు భుజించినటువంటి కీటకం, కాయతొలుచు పురుగు కీటకం ఈ పత్తి మొక్కలోని ఆకులను లేదా కీటకాలను తినడం ద్వారా ఈ కీటకానికి ఏదైనా సుప్తావస్థ వచ్చి ఈ కీటకం మరణిస్తే దానిలో ఉన్నటువంటి బ్యాసిల్లస్ తురంజెనిసిస్ బ్యాక్టీరియా భూమిలోని నీళ్ల లోపలికి ప్రవేశించి భూమిలో ఉన్నటువంటి భూగర్భ నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందా లేదా అని తెలుసుకోవటం ఇది ప్రధానంగా పర్యావరణవేత్తలు అంటే భూ అంతర్భాగంలో ఉన్నటువంటి నీటి నిల్వలు ఈ బ్యాక్టీరియా వలన ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపుతున్నాయా లేదా అనేది. వాస్తవానికి శాస్త్రవేత్తలు చెప్పేది ఒకవేళ ఈ బీటీ కాటన్ అనేది బ్యాసిల్లస్ తురంజెనిసిస్లో ఉన్నటువంటి బీటీ కాటన్లో ఉన్నటువంటి బ్యాసిల్లస్ తురంజెనిసిస్ సూర్యకాంతికి ఎక్స్పోజ్ అవగానే లేదా సూర్యకాంతికి ప్రభావితం అవగానే వెంటనే నిర్వీర్యం అవుతుంది. సూర్యకాంతికి ప్రభావితం అవగానే వెంటనే నిర్వీర్యం అవటం మనం గమనించవచ్చు. బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే బ్యాక్టీరియా సాయిల్ బోర్న్ బ్యాక్టీరియా అని భూమి లోపలే ఉంటుంది. కానీ కీటకం దాన్ని తిందనుకొని కీటకం కొంతకాలం తర్వాత కీటకంలో ఉన్నటువంటి బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే బ్యాక్టీరియా మరణించిన బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే బ్యాక్టీరియా జీవించిన అది సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాల ద్వారా అది నిర్వీర్యం అవటం గమనించవచ్చు. అది సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాల ద్వారా నిర్వీర్యం అవటం గమనించవచ్చు. ఇది జన్యు అనువర్తిత పంటల ద్వారా వచ్చేటువంటి దుష్ప్రభావాలు అనువర్తితం. మరలా 5వ ఆందోళన పర్యావరణవేత్తలు చేసే ఆందోళన ఏంది? వీళ్ళు ఏం చెప్తారు? భారతదేశంలో ఉన్నటువంటి 1/3 ఆఫ్ ద పీపుల్ 1/3 వంతు ప్రజలు నిరక్షరాస్యులు కనుక దాన్ని విస్తృతంగా విపరీతంగా ఉపయోగిస్తారు కనుక దీన్ని ఉపయోగించాలంటారు. కానీ వాస్తవంగా జరుగుతుందండి ఇలా ఉపయోగించడం ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉన్నాయని చెప్పారు. కాకపోతే పర్యావరణవేత్తలు చేసినటువంటి ఈ రికమెండేషన్ను శాస్త్రవేత్తలు గుర్తించి ఈ జన్యు అనువర్తిత పంటల యొక్క విశృంఖల ఉపయోగాన్ని నివారించడానికి మేము ఒక మార్కును తయారు చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ సర్కిల్ ఉందనుకోండి, గ్రీన్ సర్కిల్ ఉంటే అది వెజిటేరియన్ అని. అలాగే అందరికీ ఒక లేమ్యాన్కి ఒక నిరక్షరాస్యుడైనటువంటి వ్యక్తులకి కూడా ఇది జన్యు సంక్రమిత పంట ద్వారా వచ్చిన జన్యు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అభివృద్ధి చెందిందని తెలుసుకోవడానికి వాళ్ళు గుర్తించడానికి అనుకూలంగా వారికి ఒక సింబల్ లేదా ఒక సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. సంకేతాల గురించి తర్వాత ఒక సెపరేట్ టాపిక్ ఉంది, దాంట్లో చర్చిస్తాం. ఇది 5వ ఆందోళన. 6వ ఆందోళన ఏంటంటే దిగుబడి గణనీయంగా తగ్గింది. దిగుబడి తగ్గడం అనేది గణనీయంగా తగ్గుతుందా లేకపోతే కొంతకాలం తర్వాత విపరీతంగా పెరిగి మరలా గణనీయంగా తగ్గడం అనేది పర్యావరణవేత్తలు వ్యక్తం చేసే ఆందోళన. వాస్తవానికి బీటీ కాటన్ వచ్చిన తర్వాత జన్యు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అభివృద్ధి చెందే కాటన్ వచ్చిన తర్వాతనే భారతదేశంలోని రైతు పత్తిని పండించే నల్లరేగడి నేల ప్రాంతంలో పత్తిని పండించే రైతు సస్యశ్యామలంగా వారిలో ఉన్నటువంటి పత్తి ఉత్పత్తి లేదా ఉత్పాదకత గణనీయంగా పెరగటం అనేది మనం గమనించవచ్చు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం పత్తి 1948వ దశకంలో ఉన్నటువంటి పత్తి యొక్క ఉత్పాదకత, 70వ దశకంలో ఉన్నటువంటి పత్తి ఉత్పాదకత, 2001లో ఉన్నటువంటి పత్తి ఉత్పాదకత, 2014లో ఉన్నటువంటి పత్తి ఉత్పాదకతను గమనించి చూస్తే